ఇలా ఆ పార్వతీ పరమేశ్వరుని మనం తలుచుకున్నప్పుడే ఒక కొత్త ఏమంటారు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలనంటే ఒక ఉత్తేజం రావాలా. ఎందుకనంటే ఇలా చెప్పబోయే చిట్టానే అట్లాంటిది. మీకు వెనుక కనిపిస్తున్నది కంప్లీట్గా ఒక చైనా మ్యాప్. ఆ చైనా మ్యాప్లో లో నుపూర్ టెస్ట్ సైట్ అని చెప్పి బీజింగ్ మన చైనా ప్రాంతంలో ఒక న్యూక్లియర్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉన్నది. ఇది దీని మీదనే ఇలా కంప్లీట్ చిట్టా నెంబర్ 1 నడుస్తుంది ఫ్రెండ్స్. జర జాగ్రత్తగా నుండ్రి, అంత ఆషామాషి చిట్టా కాదు ఇది. లోపూర్ న్యూక్లియర్ ఫెసిలిటీ చైనా, ఎగ్జాక్ట్లీ దాని కిందనే మన టిబెట్ దగ్గరనే మన భారత్, సెంట్రల్ ఏషియా కూడా చాలా దగ్గర ఉంటుంది ఈ నూపూర్ ఫెసిలిటీ. అంతగానం డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది గిరీష్ ఇలా కొత్తగా అని చెప్తే ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఫ్రెండ్స్, చైనా తన న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే ఉంటుంది కదా, న్యూక్లియర్ బాంబులు అని అంటాం కదా, అది 500 నుంచి 620 వరకు పెంచేసింది ఒక్క సంవత్సరంలో. అంటే 20% జంప్ చేసింది. ఇట్లాంటిది ఇప్పటి వరకు కని విని ఎరగని ఘట్టం ప్రపంచంలోనే కంప్లీట్గా. చైనా ఏమంటుంది అని అంటే, రష్యా ఇంకా యుఎస్ఏ వీళ్ళ న్యూక్లియర్ బాంబులు తయారు చేసుడు తక్కువ చేసి వీళ్ళకంటే మాకంటే నంబర్ తక్కువ చేసుకుంటేనే మేము తక్కువ చేస్తాం, లేకపోతే మేము ప్రొడక్షన్ని ర్యాంపప్ చేసే పెడతాము అని చెప్తారు. ఈ ఎక్స్పాన్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అని చెప్తారు. ఈ లో నూపూర్ న్యూక్లియర్ టెస్ట్ ఫెసిలిటీలో ఆల్మోస్ట్ 6 నుంచి 8 నెలల మధ్యలో జియాంగ్ అనే ప్రాంతంలో నడుస్తూనే ఉన్నది. ఇది టిబెత్ ఇంకా సెంట్రల్ ఏషియాకు చాలా దగ్గర ఉన్న ప్రావిన్స్ ఇది. ఇక్కడ నుంచి తీసుకున్నా మన టిబెత్కి సెంట్రల్ ఏషియాకు బాగా దగ్గరి. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎడ్జ్ ఏమని మాట్లాడుతుంది అని అంటే ఫ్రెండ్స్, మన శాటిలైట్స్ ఇంకా ఏదైతే నెట్వర్క్ ఉండే కదా, మనది రా నెట్వర్క్ ఏదైతే ఉండేనో ఈ సైట్ని ఛేదించింది. ఇవే ఆ ఫోటోగ్రాఫ్స్ ఫ్రెండ్స్. ఏదైతే ఇక్కడ టనల్ కనిపిస్తుందో ఈ టనల్ మన ఇస్రో శాటిలైట్స్ ఇంకా రా ఏజెన్సీస్ పసిగట్టి చైనాని నిజంగా చెప్పాలంటే బ్యాక్ ఫుట్లో పెట్టినాయి. చైనా అఫ్కోర్స్ యాజ్ యూజువల్గా డినై చేస్తుంది, కాకపోతే తర్జన భర్జన అయిపోయింది. నీ అమ్మ ఏంద్రాబాయ్ వీళ్ళు గిట్లా కనిపెట్టేశారు, అమెరికా కూడా చేయింది, భారత్ కనిపెట్టింది ఏంది అని చెప్పి ఇన్ఫ్యాక్ట్గా ఇటు మింగలేక ఇటు సావలేక యాక్సెప్ట్ చేసినట్టే చేసింది. అయితే ఈ లో నూపూర్ ఫెసిలిటీలో వీళ్ళు ఇంకొక ఘాతక్ ఏం చేసిరంటే ఫ్రెండ్స్, DF-7 అనే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎన్కార్పొరేట్ చేసినారు. అంటే దీనికి మళ్ళీ స్వాప్ కేపబిలిటీస్ ఉన్నాయి. ఈ మిజైల్కి కూడా స్వాప్ కేపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఎట్లానంటే ఇది రేడార్లను ఎవేట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కొత్త మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేస్తుంది. అంటే స్వాప్ కేపబిలిటీ అంటే ఫస్ట్ నార్మల్ కన్వెన్షనల్ మోడ్లో పోతుంది, మిడ్ ఫ్లైట్లకు పోగానే మళ్ళీ న్యూక్లియర్ డెటరెన్స్కి వెళ్ళిపోతుంది. అంటే స్విచ్ చేసుకుంటుంది. నార్మల్ మిసైల్ మోడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ న్యూక్లియర్ మోడ్లోకి కూడా చేసుకునే దీనికి కెపాసిటీ ఉంటుంది. అంటే చాలా స్టెల్త్గా పోతుంది. సో ఈ DF-7 మిజైల్ వల్ల భారత్కి చాలా ఇష్యూ ఉండబోవచ్చు అని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్న మాట. చైనా ఇమ్మీడియట్గా వేరే దేశం లాంచ్ చేస్తుండని తెలిస్తే ఇది లాంచ్ చేసేయచ్చు. ఈ రిస్క్ అనేది భారత్కి చాలా ఎక్కువగానే ఉంటుంది, కాదని అంటలేము. అయితే భారత్తోని మనం కంపేర్ చేస్తే అలా చైనాతో మనం కంపేర్ చేస్తే ఏంది అని అంటే, భారత్లో మనము 10 to 11 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేస్తాం ప్రతి సంవత్సరం. వీళ్ళైతే ఏకంగా 100 తయారు చేసి పడేసారు. సో ఈ సీరియస్ ప్రొడక్షన్ గ్యాప్ అనేది భారత్కి చైనాకు మధ్యలో ఉన్నది, ఎస్పెషలీ విత్ ది న్యూక్లియర్ వార్ హెడ్స్ తీసుకొని చూస్తే. దీనికి రికమెండేషన్స్ ఏం చేస్తున్నారు డిఫెన్స్ నిపుణులు అని అంటే, మనం సబ్మెరీన్స్ తయారు చేసుకోవాలా సెకండ్ స్ట్రైక్కి కోసం, దాని తర్వాత మన మిజైల్ సిస్టమ్స్ని కూడా జర గట్టిగా చేసుకోవాలా అని చెప్తున్నారు. అఫ్కోర్స్ చైనాతోని ఇలా SCO సుమిత్ల మన భారత ప్రధానితో విజిట్ తర్వాత ఏవైతే జాన్ దుష్మన్లు అని అనుకున్నారో వాళ్ళు ఇలా చేతులు కలుపుకున్నారు. భారత్ దీని మీద చాలా తీవ్ర స్థాయిలోనే ఖండిస్తుంది. ఎట్లా అంటే దీన్ని గెలిగింది భారత్. ఎట్లా అంటే మొన్న మీరు కూర్చుంటే దలై లామాకు హ్యాపీ బర్త్డే చెప్పడము, దలై లామాను నెక్స్ట్ దలై లామాకు మేము మద్దతు తెలుపుతామని చెప్పడం అని అంటే తిబ్బెత్ని గెలకడమే అని అంటే, ఇంత దగ్గరలో ఉన్నాయి లో నూపూర్ టెస్ట్ సైట్ని డైరెక్ట్గా టిబెట్ ద్వారా అటాక్ చేయడమే. భారత్ కూడా తన డిప్లొమసీని గట్టిగానే మొదలెట్టింది. అందుకే చైనా ఇటు మింగలేక ఇటు కక్కలేక చచ్చిపోతున్నది. ప్రపంచ దేశాలలో చైనాని భారత్ ఇలా ఎక్స్పోజ్ చేసి పడేసింది. వెస్ట్ కూడా ఏం చేస్తానంటే తైవాన్ మిలిటరీకి బ్యాకప్ చెప్పి చైనాకు ఒక రెస్పాన్స్ ఇయనికే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కంప్లీట్గా చూడాలని అంటే ఫ్రెండ్స్, US చైనా ఇండియా ట్రాంగిల్ లెక్క అయిపోయింది. గిరీష్ మళ్ళీ భారత్ సూపీరియారిటీ ఏడికాడికే ఉన్నది, మనం కరెక్ట్గా చేయగలుగుతామా, మనం ఈ కౌంటర్ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా, ఫైన్ డిప్లొమసీ మనం పోతున్నాం. బట్ న్యూక్లియర్ వార్ హెడ్ కదా, ఏకంగా వాడు 100 న్యూక్లియర్ వార్ హెడ్లు తయారు చేసేసిండు, 20% జంప్ చేసిండు కదా. భారత్ యొక్క కాన్ఫిడెన్స్ ఏ రకంగా ఉన్నది, కౌంటర్ మెజర్ ఏ రకంగా ఉన్నది అని చెప్పి మనం మాట్లాడితే, దీన్ని కంప్లీట్గా మనము ఒక ట్రాక్ ఫ్యాన్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎట్లా అనంటే ట్రాక్ ఫ్యాన్లు ఎట్లా తీసుకున్నాం అని అంటే,
ఇంటెలిజెన్స్ సుపీరియారిటీ అగర్ మనం తీసుకొని చూస్తే భారత్ యొక్క శాటిలైట్స్ రా ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాయని అంటే ఈ లోనుపూర్ ఫెసిలిటీ ఏదైతే జింగ్యాంగ్ ఉన్నదో దాన్ని కీద కనిపెట్టి ప్రపంచ దేశానికి పరిచయం చేసేసింది. ఇన్ఫ్యాక్ట్ ప్రూఫ్ ఇచ్చి బీజింగ్ని ప్రెషర్లకు తీసుకొని వచ్చేసింది. చైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం, చైనా కూడా యాక్సెప్ట్ చేసింది. ఇండైరెక్ట్గా ఎట్లానంటే మౌనం అర్థంగీకారం అని అంటాం కదా. ఇప్పుడే చెప్పిన డిప్లొమాటిక్ కార్డు కూడా భారత్ ప్లే చేసింది, టిబెట్ కార్డ్. టిబెట్ చైనాది కాదు కదా, చైనా అనెక్స్ చేసింది కదా. ఎప్పుడు కూడా తిబ్బెత్ అనేది చైనా భూభాగం కానే కాదు కదా. ఇవాళ కొత్తగా ఎందుకు మాట్లాడుతుంది చైనా అని చెప్పి డిప్లొమాటిక్ ప్రెషర్ కూడా మొదలెట్టేసింది. మన సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అని అంటారు. అని అంటే భారత్ యొక్క నీతి ఏంటంటే ఫస్ట్ మేము న్యూక్లియర్ వార్ హెడ్ వారం, న్యూక్లియర్ బాంబుని భారత్ అనేది వాడదు. అగర్ నువ్వు న్యూక్లియర్ బాంబు భారత్ మీద వేస్తే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు బిడ్డ, పుచ్చలు పగులుతాయి అని చెప్పి భారత్ తన న్యూక్లియర్ ఏదైతే స్ట్రైక్ నీతి ఉందో దాన్ని పెట్టుకున్నది. అయితే ఇప్పుడు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీలా భారత్కి ఏం అడ్వాంటేజ్ ఉంది గిరీష్ అని అంటే, సెకండ్ ఎప్పుడైతే వాడు స్ట్రైక్ చేసిన తర్వాత అగర్ ఇన్ కేస్ చైనా స్ట్రైక్ చేస్తే కానీ భారత్ అటాక్ మాత్రం చాలా ఘాతకు ఉంటుంది. ఎందుకంటే అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ డైరెక్ట్ రెడీ ఉన్నది. సముద్రంలో నుంచి భూభాగంలోకి ఏర్పడి దొబ్బనికే సీదా రెడీ ఉన్నది మన అరిహంత్ క్లాస్ సబ్మెరైన్. అండ్ ఈ ఘాతకు ఎంత ఉంటుందో ఆపరేషన్ సింధూర్ చైనాకు క్లియర్ కట్గా నేర్పించింది. భారత్ చైనాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా చూపించింది. అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఆఫ్ ది న్యూక్లియర్ హెడ్స్ కూడా జర మనం సేఫ్గా పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని అంటే ఇక బంకర్ బస్టర్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఎట్లుంటాయి, ఏముంటాయి, ఏం కథ ఉంటాయి అనే దానికంటే ఈ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ వార్ హెడ్ ఏదైతే ఉంటుందో మనది దాన్ని జర సేఫ్గా పెట్టుకోవాలా అని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడతారు. దాని తర్వాత మన అగ్ని మిసైల్ పవర్ ఫ్రెండ్స్, అగ్ని మిసైల్ పవర్ నాకు తెలిసి ఇవాళ పేపర్లలో కూడా వచ్చింది. అగ్ని 5 టెస్ట్ అయింది ఫ్రెండ్స్. అగ్ని 5 అండ్ అగ్ని P ఏవైతే ఉన్నాయో దీన్ని మామూలుగా కాదు, సీదా నాకు తెలిసి వీళ్ళు 5000 కిలోమీటర్స్ రేంజ్ అని అంటారు. బట్ లాస్ట్ టైం ఇదే చిత్రగుప్తలో మనం మాట్లాడుకున్నాం, దీని స్ట్రైక్ కేపబిలిటీ మన అగ్నిది 8000 కిలోమీటర్స్. అంటే కంప్లీట్గా చైనా ఉంది కదా, కంప్లీట్ చైనా మన రేడార్లకు వచ్చేస్తుంది. ఏ భూభాగంకి తీసుకున్నా ఈ కంప్లీట్ చైనా అనేది మన 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 రేడార్లకు వచ్చేస్తుంది, మన టెరిటరీలకు వచ్చేస్తుంది, అగ్ని మిజైల్ టెరిటరీలకు వచ్చేస్తుంది. సో అంత పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకటే ఒక గ్యాప్ భారత్కి చైనాకి ఏడున్నది అని అంటే ఈ న్యూక్లియర్ బాంబుల తయారీలా. ఎందుకంటే మనం 10 నుంచి 11 పర్ సంవత్సరం చేస్తున్నాం, వీళ్ళు ఏకంగా 100 చేస్తున్నారు. అయితే దీనిలో బాధపడాల్సింది ఏముంది గిరీష్, మిగతా దగ్గర మన టాక్టికల్ ఉంది కదా. ఎందుకంటే ప్రపంచ దేశాలలో మనం అబ్జర్వ్ చేసి చూసినాం ఫ్రెండ్స్, ఒక్కసారి న్యూక్లియర్ బాంబ్ పడ్డ తర్వాత మిగతా దేశాలు కూడా ఊకోవు. ఖచ్చితంగా చైనా మీద ఒక టాక్టికల్ ప్రెషర్ తీసుకొని వస్తాయి, మిలిటరీ ప్రెషర్ కూడా తీసుకొని వస్తాయి. అదే సేమ్ భారత్కి కూడా అదే వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు న్యూక్లియర్ టెస్ట్ చేస్తేనే అంత పెద్ద ఆహాకారం మచాంచిపోయింది వెనకటికి భారత్ న్యూక్లియర్ టెస్ట్ చేస్తే. అదే న్యూక్లియర్ బాంబ్ చైనా వేసినా భారత్ వేసినా ఆ కాడికి ఏ దేశం వేసినా ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇరాన్ ఇరాక్ లాంటి దేశాలలో అమెరికా వాడు పోయి బాంబులు వేస్తాడు, అదే నార్త్ కొరియా మీద వేయగలుగుతాడా? మన లడ్డు లెక్క ఉంటాడు, జాంపండు లెక్క వేస్తాడా? సీదా న్యూక్లియర్ బాంబు లేచిపడి దొప్పుతా అని చెప్తాడు. సో జాంపండుకే అంత జామ్ అయిపోతే ట్రంప్కి భారత్ ఆర్ చైనా ఆర్ రష్యా అంటే ఎంత ప్యాక్ అయిపోతాయి అని అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఎందుకు అర్థం చేసుకోవాలి అని అంటే చైనాను కూడా అంత ఈజీ తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ కూడా. ఎందుకనంటే పాకిస్తానీ యాంగిల్, చైనా యొక్క పాకిస్తానీ యాంగిల్ మనం ఆపరేషన్ సింధూర్లో క్లియర్ కట్గా చూసినాం. డైరెక్ట్గా చైనా పాకిస్తాన్కి మిజైల్సే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే కాకుండా మస్తు సప్లై చేసింది. ఇక యు నేమ్ ఇట్ దే హ్యావ్ సప్లైడ్ ఇట్ అని అన్నట్టు ఆపరేషన్ సింధూర్లో ఘోరంగా చేసింది. అయితే ఇప్పుడు ఆప్షన్ ఏందని అంటే ఈ ఇంటెల్ అంతా మనం యుఎస్కి ఇస్తామా, ఫ్రాన్స్కి ఇస్తామా, జపాన్కి ఇస్తామా, క్వాడ్ ఇస్తామా అని అనే దానికంటే ఇలా భారత్ ఒక రెస్పాన్సిబుల్ సూపర్ పవర్గా పరిచయం అయిపోయింది. ఎవడో ఒకడు మనకి దాపియాల్సిన అవసరం లేదు. భారత్ సూపర్ పవర్గా ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా పరిచయం అయిపోయింది. డిప్లొమాటిక్ సుమిత్లలో డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి, బాంబుల కంటే ఎక్కువ మాటలకు ఎక్కువ విలువ ఉంటాయి కాబట్టి, డిప్లొమసీ అని అనేది ముంగటికి ప్లే చేస్తుంది కాబట్టి, ప్రధానమంత్రి విజిట్ ఏదైతే ఎస్సీఓ మీటింగ్ ఎక్సెట్రా అవుతుందో మాట్లాడతారో, దీని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో ఆబ్వియస్గా భారత్ ఒక నిఘా ఖచ్చితంగా చైనా మీద పెడుతుంది. ఎందుకంటే చైనాతో చేతులు కలిపినంత మాత్రాన వాళ్ళ చరిత్రకి అందరికీ తెలుసు, ప్రపంచ స్థాయిలో తెలుసు. అండ్ ఎస్పెషల్లీ భారత్కి క్లియర్ కట్గా తెలుసు. హింద్ చీన్ బాయ్ అని అనుకుంటేనే వెన్నుపోటు లెక్క మన వెనుక ఈపుని ఖంజర్తో పొడిచి చంపింది 1961 సీనో ఇండియన్ వార్ల చైనా. సో చైనాని అంత ఈజీగా ఎవడు నమ్మడు. ఇన్ఫ్యాక్ట్ మన జాగ్రత్తలో మనం చాలా ఘోరంగా ఉన్నాము, జాగ్రత్తగా ఉన్నాము, ఘాతకుగా ఉన్నాము.
అండ్ రెస్ట్ బీ అష్యూర్డ్ ఇండియా ఈజ్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ యాజ్ ఆన్ టుడే. దీని మీద మీ కమెంట్స్ ఏదో జర చెప్పుండ్రి ఫ్రెండ్స్, అండ్ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. భారత్ మాతాకి జై.